హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జగన్నాథుడి రథయాత్రను ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై రథయాత్రను ప్రారంభించారు. ఇస్కాన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని వేళలా సహకారం అందిస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రథయాత్రకు కృష్ణ భక్తులు భారీగా హాజరై జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవతలను దర్శించుకున్నారు. హైదరాబాద్ లో పూరి జగన్నాథుడి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు రథయాత్ర కొనసాగింది. సికింద్రాబాద్ లో కూడా జగన్నాథుడి రథయాత్ర నిర్వహించారు. వేల సంఖ్యలో కృష్ణ భక్తులు యాత్రలో పాల్గొని నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది అన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రారంభించారు ముఖ్యమంత్రి. అన్ని మతాలకు స్వేచ్ఛ, అవకాశాలు ఉంటాయన్నారు రేవంత్. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా కృషి చేయాలన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని సేవా కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు సీఎం. తన్మాభవతు తద్వక్తారభవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదే విధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈ రోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో శాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో జగన్నాథుని ప్రత్యేక పూజలు అనంతరం రథయాత్ర మొదలైంది. ఈ రథయాత్ర సంగీత్ చౌరస్తా ఇస్కాన్ ఆలయం నుంచి మొదలై క్లాక్ టవర్, ప్యాట్నీ సర్కిల్, ఆర్పీ రోడ్, బాట సర్కిల్ నుంచి మోండా మార్కెట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి తిరిగి ఇస్కాన్ టెంపుల్ వద్ద ముగిసింది. పెద్ద సంఖ్యలో కృష్ణ భక్తులు రథయాత్రలో పాల్గొని హరే రామ, హరే కృష్ణ నామాలతో భజనలు చేశారు, నృత్యాలతో అలరించారు. దారి పొడుగునా రోడ్లపై రంగులతో అలంకరణ చేశారు కృష్ణ భక్తులు. సిటీలో నిర్వహించిన జగన్నాథుని రథయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. రథయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.